ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం శాంతి మరియు ఆనందాలు పొందడం ఎలా అన్న విషయం గురించి ఇంకాస్త చూద్దాం. అమ్మ శారదాదేవి చెప్పింది, ప్రజలు తమ దుఃఖాలు బాధల గురించి వాపోతారు. తాము భగవంతుని ప్రార్థించినా దుఃఖం నుండి ఉపశమనం పొందలేదని చెబుతుంటారు. కానీ దుఃఖం కూడా భగవంతుడిచ్చిన ఒక వరం. అది ఆయన దయకు చిహ్నం. చెప్పు నాయనా, ఈ ప్రపంచంలో దుఃఖాన్ని భరించని వారు ఎవరున్నారు? చూడు, నీకు ఎప్పటికీ ప్రమాదాలు ఎదురు కావనేది నిజం కాదు. కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా ఉండవు. అవి వంతెన కింద నీరు ప్రవహించినట్లుగా గడిచిపోవడాన్ని నువ్వే చూస్తావు. మనం భగవంతునికి ఆత్మసమర్పణ స్ఫూర్తితో జీవించాలి. ఆయన కోరుకుంటే మీకు మేలు చేయనివ్వండి, లేదా అది ఆయన చిత్తమైతే మిమ్మల్ని ముంచివేయనివ్వండి. నీట ముంచినా పాళ్ళలో ముంచినా ఆయన మీదే భారం వేసి ఉండండి. అని మీరు ధర్మబద్ధమైనది మాత్రమే చేయాలి. అది కూడా ఆయన మీకు ఇచ్చిన శక్తికి అనుగుణంగానే చేయాలి. ప్రార్థించడం అలవాటుగా చేసుకున్న వారు అన్ని కష్టాలను సులభంగా అధిగమించి జీవితంలోని పరీక్షల మధ్య ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటారు. మనం భగవంతునికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే అప్పుడు మనం సంపూర్ణ శాంతితో ఉండగలం. ఆయన ఏది ఉత్తమని భావిస్తాడో అదే ఆయన చేయనివ్వండి. కష్టకాలంలో నిరుత్సాహపడకూడదు. కుంతీదేవి తనకు కష్టాలు రావాలని శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఎందుకంటే కష్టకాలంలోనే మనం ఆ భగవంతుని ఎక్కువగా స్మరిస్తాం. భాగవతంలో వస్తుంది కుంతి ప్రార్థన శ్లోకం, విపద సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యచ్చాత్ అపునర్భవ దర్శనం. అంటే ఏమంటే, ఈ విపత్తులన్నీ మళ్ళీ మళ్ళీ సంభవించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా మేము నిన్ను మళ్ళీ మళ్ళీ చూడగలుగుతాం. ఎందుకంటే నిన్ను చూడటం అంటే మేము పునరావృతమయ్యే జనన మరణాలను ఇకపై చూడము. సో కుంతీదేవి ఆ విధంగా ప్రార్థించింది. స్వామీజీ చెప్పినాడు, జీవితంలో మనకు లభించే ఎదురు దెబ్బలే మనల్ని మేల్కొల్పి మన కలను భగ్నం చేయడానికి సహాయపడతాయి. అవి ఈ ప్రపంచం యొక్క అసంపూర్ణతను మనకు చూపి దీని నుండి తప్పించుకోవాలని, స్వేచ్ఛను పొందాలని మనలో ఆకాంక్షను రేకెత్తిస్తాయి. మనం జీవితాన్ని మరో కోణంలో నుంచి చూస్తే ఆనందం కంటే దుఃఖమే మనకు ఎక్కువ నేర్పిస్తుందని తెలుసుకుంటాం. భోగం కంటే బాధే మన హృదయాలను ఎక్కువగా శుద్ధి చేస్తుందని మనం గమనిస్తాం. క్షణికమైన సుఖాల మీద మనకున్న అత్యాశలో మనం భగవంతుణ్ణి మర్చిపోతాం. అందుకే ఆయన ఈ చిన్న చిన్న బాధల ద్వారా మనకు తనను స్మరింపచేస్తాడు. ఆయన దయ అనుకూలమైన పరిస్థితుల ద్వారాను మరియు ప్రతికూలమైన పరిస్థితుల ద్వారాను రెండింటి ద్వారాను వ్యక్తమవుతుంది. స్వామి బ్రహ్మానందజీ చెప్పారు, భగవంతుడు వేరే ఎక్కడో ఉన్నాడు అని మీరు భావించినంత కాలం మీకు శాంతి లభించదు. ఆయన ఇక్కడే అంటే తన హృదయం చూపిస్తూ చెప్పాడు. ఆయన ఇక్కడే ఉన్నాడని మీరు తెలుసుకొని అనుభూతి చెందగలిగినప్పుడే మీకు శాంతి లభిస్తుంది. ఇంకా ఆయన చెప్పాడు, నాయన, ఆధ్యాత్మిక సాధనలకు నిన్ను నువ్వు అంకితం చేసుకో, జ్ఞానాన్ని భక్తిని పొందు. అప్పుడు మానవాళి పట్ల నీ హృదయం ప్రేమ సానుభూతితో ఎలా పొంగిపోతుందో నువ్వే చూస్తావు. ఆనందపు గనిని తనలోనే పెట్టుకున్న మనిషికి బాధపడటం ఎంత అనవసరమో నువ్వే తెలుసుకుంటావు. ఆవుకు బాగా మేత పెట్టినప్పుడు అది ఏ విధంగా అయితే బాగా చక్కగా పాలు ఇస్తుందో, అలాగే మనసుకు ఆధ్యాత్మిక ఆహారం ఇచ్చినప్పుడు అది గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక ఆహారం అంటే ధ్యానం, ప్రార్థన, మననం మరియు జపం. ఇవన్నీ నిజమైన భక్తుడు ఒక పిల్ల వంటివాడు. భగవంతుడు అతడిని ఏ స్థితిలో ఉంచినా అతడు దానితోనే సంతృప్తి చెంది విశ్వాసంతో తన ఆధ్యాత్మిక సాధనలను, భక్తిని కొనసాగిస్తూ
ఆయనను స్మరించుకుంటాడు. మీరు కూడా ఈ విధంగా తపనతో ఉండగలిగితే మీ మనస్సులో తప్పకుండా శాంతి లభిస్తుంది. ఒక ఉపనిషత్తులో వస్తుంది, మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహో. అంటే ఈ బంధమోక్షాలు ఈ రెండింటికి మన మనస్సే కారణం. మన మనస్సులోనే ఇవి రెండు ఉన్నాయి, బంధనము మోక్షం రెండు మనస్సులోనే ఉన్నాయి. స్వామీజీ సాంగ్ ఆఫ్ ద సన్యాసిలో వస్తుంది, ఇతి గీతం, సన్యాసి గీతం, దాంట్లో వస్తుంది, thine only is the hand that holds a rope that drags thee on, then let go thy hold, be bold, సన్యాసి సే ఓం తత్సత్. అంటే నిన్ను లాక్కెళ్తున్న తాడును పట్టుకున్న చెయ్యి నీదే, నీ పట్టును వదిలే, ధైర్యవంతుడే ఉండు, సన్యాసి ఓం తత్సత్ అని పలుకు అని ఉంది అక్కడ. ఆధ్యాత్మిక జిజ్ఞాసు ఒక ఆయన ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా బంధనం నుండి ముక్తి పొందడం ఎలా అని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు, నువ్వు రేపురా నీకు చెప్తాను అని చెప్పారు. మరుసటి రోజు ఈ వ్యక్తి వెళ్ళగానే ఆ గురువుగారు పక్కనే ఉన్న స్తంభాన్ని గట్టిగా పట్టుకొని నన్ను వదిలించండి వదిలించండి అని అరవసాగాడు. అప్పుడు ఈ వ్యక్తి ఆశ్చర్యంతో, అయ్యా మీరే పట్టుకొని మీరే వదిలించమని చెప్తున్నారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్పారు, ఇది సంగతి, బంధనం మరియు ముక్తి రెండు మన చేతిలోనే ఉన్నాయి, మనమే గట్టిగా పట్టుకొని మనమే వదిలించమని అరుస్తూ ఉంటాము అని చెప్పారు. రామకృష్ణులు చెప్పారు, మానవుణ్ణి ఒక ధాన్యంతో పోల్చవచ్చు. అతను తిరగలి రాళ్ల మధ్య పడి నలిగిపోబోతున్నాడు. మేకు దగ్గర మిగిలిన కొన్ని గింజలు మాత్రమే తప్పించుకుంటాయి. అందువల్ల మానవులు ఆ మేకును అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆయనను పిలవండి, ఆయన నామాన్ని గానం చేయండి, అప్పుడు మీరు విముక్తి పొందుతారు. లేకపోతే మృత్యుదేవత చేతులు నలిగిపోతారు. ఒక బాలుడు స్తంభాన్ని పట్టుకొని పడిపోతాననే భయం లేకుండా దాని చుట్టూ వేగంగా ఎలా తిరుగుతాడో అలాగే భగవంతునిపై మీ పట్టును దృఢంగా ఉంచి మీ లౌకిక విధులను నిర్వర్తించండి. అప్పుడు మీరు ప్రమాదం నుండి విముక్తులవుతారు. ప్రపంచంలో ఎంగిలి విస్తరాకులా జీవించండి. అది గాలికి కొట్టుకుపోతుంది, ఇటు అటు ఎగిరిపోతుంది. కొన్నిసార్లు ఇంటి లోపలికి, మరికొన్నిసార్లు బయట మురికి ప్రదేశాలకు వెళుతుంది. సరే, భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు, మంచిది, ఇక్కడే ఉండండి. ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక మంచి ప్రదేశంలో ఉంచినప్పుడు అప్పుడు కూడా మీరు సరే అని పలికి సంపూర్ణ అనాసక్తతో ఆయన సంకల్పానికి లొంగిపోవాలి. విషయాలు వాటికవే చెక్కబడియండి. స్వామి తుర్యానందజీ చెప్పారు, ఆసక్తికి దూరంగా ఉండాలి. మన ప్రేమ నిర్దిష్ట వస్తువులపై కేంద్రీకృతం అవ్వడం వల్లనే కష్టాలు వస్తాయి. మీరు గంగా నదిలో మునిగినప్పుడు మీ తలపై టన్నుల కొద్దీ నీరు ఉన్నప్పటికీ మీకు ఏ బరువు అనిపించదు. కానీ తలపై ఒక కుండ నీటిని పెట్టుకున్నప్పుడు ఎంతో భారంగా అనిపిస్తుంది. వెన్నెముక కూడా వంగిపోవచ్చు. మీరు ప్రపంచంలోని సకల ప్రాణులను ప్రేమించవచ్చు, అయినా ఏ బంధనంలోనూ ఉండకపోవచ్చు. కానీ మీ ప్రేమను ఏదైనా ఒక ప్రత్యేక వస్తువుపై కేంద్రీకరిస్తే తక్షణమే మీరు బంధింపబడతారు. మీరు ఈ భారాల నుండి విముక్తి పొందగలిగితేనే శాంతిని మరియు మోక్షాన్ని పొందగలరు. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడో అది మీ మంచికే. ఆయనకే బాగా తెలుసు. అంతా ఆయనకే వదిలేయండి. ఆయనను మర్చిపోకండి, అది మీ కర్తవ్యం. మిమ్మల్ని ఎక్కడ ఏ స్థితిలో ఉంచాలి మరియు మీ చేత ఏమి చేయించాలి అనేది ఆయన బాధ్యత. మీ వంతుగా మీరు ఆయనను మర్చిపోకుండా చూసుకోండి. మీరు దీనిని కొంతకాలం పాటు నిరంతరం ఆచరిస్తే అప్పుడు ప్రతిదీ సులభం అవుతుంది. ఆయన మిమ్మల్ని నిరంతరం స్మరించేలా హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఆయన సర్వజ్ఞుడు. మన హృదయాలలోని నిజాయితీతో చేసే ప్రార్థనలను ఆయన ఫలింపజేస్తాడు. ఇవన్నీ ఇంకా ఇక్కడ చెప్పారు, మీరెందుకు ప్రణాళికలు వేస్తున్నారు? ఎందుకు కుట్రలు పండుతున్నారు? ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు? అమ్మను ప్రణాళికలు వేయనివ్వండి, ఆమె ప్రణాళికే నిజమవుతుంది. ఆమె అంగీకరించకపోతే మానవ ప్రణాళికలన్నీ
వ్యర్థమే. ఏమి జరగబోతోందో ఆమెకు తెలుసు. భవిష్యత్తు ఆమెకు ఒక తెరిచిన పుస్తకం వంటిది. వర్తమానంలో జీవించండి. మీ సమయాన్ని, అవకాశాలను బాగా వినియోగించుకోండి. భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు. అమ్మ సంకల్పం తప్పక నెరవేరుతుందని నిశ్చయంగా తెలుసుకోండి. ఆమెపై నమ్మకం ఉంచండి. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించడానికి మాత్రమే ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ఆమెకు అర్పించుకోండి. ఆమె కోరుకున్నట్లుగా మిమ్మల్ని వ్యవహరించనివ్వండి. అమ్మగారిపై నమ్మకం ఉంచడం అంటే సోమరితనం కాదు. ఆమె సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పైన చురుకుగా పనిచేయండి. మీకు కనిపించడం లేదా? నేను ఎప్పుడూ సోమరిగా ఉండను. మనసు ఏదో ఒక విధంగా నిమగ్నమే ఉండాలి. ప్రణాళికలు వేయడం వ్యర్థము. ఎందుకంటే ఏమి జరగబోతోందో అమ్మకు ముందే తెలుసు. మనకు సంపూర్ణ విశ్వాసం లేదు కాబట్టే మనం ప్రణాళికలు వేస్తాం. ప్రణాళిక వేయకుండా ఉండటానికి గొప్ప విశ్వాసం కావాలి. కాశ్మీర్ అయినా కలకత్తా అయినా ఏంటి, అమ్మ సర్వత్రా ఉంది. తులాంజీ మహారాజు ఆ విధంగా చెప్పినారు. పనిలో మనకు సాధారణంగా ఒత్తిడి వస్తుంది అంటే దాన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతారు. అదేమంటే పని చేసేటప్పుడు మనకు భగవంతునితో కమ్యూనియన్, భగవంతునితో ఐక్యత ఉంటే అప్పుడు మనకు ఒత్తిడి అనిపించదు. ఆ విధంగా భగవంతుడితోటి ఆ విధమైనటువంటి ఐక్యత లేకుంటే అప్పుడే మనకు ఒత్తిడి కలుగుతుంది. స్వామి శివానందజీ చెప్పారు, మీరు మీ సమయాన్ని భగవంతుని ధ్యానించడంలో, ఆయన నామాన్ని జపించడంలో, ఆయనను స్మరించుకోవడంలో, ఆయన గురించి అధ్యయనం చేయడంలోనూ, మననం చేసుకోవడంలో, ప్రార్థన చేయడంలో గడపాలి. అప్పుడే మీకు జీవితంలో నిజమైన ఆనందం, శాంతి లభిస్తాయి. ఆయనను శరణు పొందడం అప్పుడే ఫలవంతమవుతుంది. మీరు ఆయనను ప్రార్థించినప్పుడల్లా అది కొద్దిసేపైనా సరే పూర్తి హృదయంతో ప్రార్థించండి. ఇది ఒక గొప్ప రహస్యం. ప్రపంచంలో శాంతిని అనుభవించడానికి ఇదే ఏకైక మార్గం. ఎప్పుడైతే దీనిని మర్చిపోతారో అప్పుడే వాళ్ళు కష్టాల్లో పడతారు. ప్రతిదీ అమ్మ సంకల్పం మేరకే జరుగుతుందని జీవితంలో వాస్తవంగా గ్రహించాలి. లేకపోతే కేవలం మేధోపరమైన నమ్మకం వల్ల ప్రయోజనం లేదు. అదే మనకు విశ్రాంతి స్థానం వంటిది. ప్రపంచం నుండి దెబ్బలు తిన్నప్పుడు ఈ ఆలోచన నుండి మనకు శాంతి లభిస్తుంది. పాండవ గీతలో ఒక మంచి శ్లోకం వస్తుంది. నిత్యోత్సవ భవేత్ తేషాం నిత్యశ్రీ నిత్యమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిహి. దీని భావం ఏమంటే, తమ హృదయాలలో శివప్రదమైన భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకునే వారికి ఎల్లప్పుడూ పండుగ ఉన్నట్లే. వాళ్ళు భగవంతుని నుండి ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారు అని. దీనితో ఇక్కడ విరమిస్తాము. ఓం జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.